ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో 2025లో మనం ఎటువంటి టీవీ తీసుకుంటే మన డబ్బులు వేస్ట్ అవ్వవు అనే దాని గురించి మాట్లాడదాం. చాలా మోడల్స్ అనేవి మార్కెట్లోకి వస్తున్నాయి కదా. సో దీనిలో మరి మన ఇంటికి ఏది బెస్ట్ అనే దాని గురించి మాట్లాడతాం. జనరల్గా మొబైల్ ఫోన్స్ గురించి మాట్లాడినట్టయితే సంవత్సరానికి ఒకటి మార్చే వాళ్ళు ఉంటారు, 6 నెలలకు ఒకటి మార్చే వాళ్ళు ఉంటారు, నెలకొకటి మార్చే వాళ్ళు ఉంటారు. టీవీని అయితే మనం అలా మార్చాం. ఒకసారి తీసుకొచ్చి ఇన్స్టాల్ చేసుకున్నామంటే సంవత్సరాల తరబడి దాన్ని వాడుతూ ఉంటాం, అది పాడైపోయే వరకు. కాబట్టి మనం ఫస్ట్ టైం ఒక టీవీ కొనుక్కునేటప్పుడు మంచి టీవీ తీసుకుంటే బెస్ట్. ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఆధారంగా, లేకపోతే నేను నా ఫ్రెండ్స్ని, ఫ్యామిలీ మెంబర్స్ని చూసిన ఆధారంగా చెప్పేది ఏంటి అంటే, కొన్నిసార్లు మనం రాంగ్ టీవీ కొనుక్కున్న తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అంటే కొన్నిసార్లు మన ఇల్లు చిన్నగా ఉంటుంది, కాకపోతే చాలా పెద్ద టీవీ కొనుక్కుంటూ ఉంటాం. కొన్నిసార్లు రూమ్ సైజ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది, కాకపోతే చాలా చిన్న టీవీ కొనుక్కుంటూ ఉంటాం. ఈ రెండు ఎక్స్పీరియన్సెస్ అనేవి నేను ఫేస్ చేశాను. సో దాని ఆధారంగా అయితే నేను ఈ వీడియోలో మీకు కొన్ని సజెషన్స్ అయితే ఇస్తాను. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం టీవీ కొనుక్కోవాలన్నా, మొబైల్ కొనుక్కోవాలన్నా, లేకపోతే ఏ గ్యాడ్జెట్ కొనుక్కోవాలన్నా సరే మనకు ఫస్ట్ ఏంటంటే మెయిన్ ఇక్కడ బడ్జెట్ మీద డిపెండ్ అయ్యి మనకు వస్తువులు అనేవి వస్తూ ఉంటాయి. సో ఫస్ట్ ఇక్కడ మీరు ఎంత బడ్జెట్లో టీవీ కొనుక్కోవాలి అనేది డిసైడ్ అవ్వండి. సో మరి ఒక్కొక్కరి ఫైనాన్షియల్ పరిస్థితి అనేది వేరువేరుగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ అనేవి మీకు ఏ కేటగిరీలో సూట్ అవుతే దానికి అప్లికేబుల్ అయ్యే టీవీని అయితే కొనుక్కోండి. అయితే ఈ వీడియోలో నేను డిఫరెంట్ సైజ్ టీవీస్ గురించి చెప్తాను కదా. సో దాంట్లో 43 ఉంటుంది, 55 ఉంటుంది, 65 ఉంటుంది, 75 ఉంటుంది. మరి వీటన్నిటికి సంబంధించిన బయింగ్ లింక్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదా మన తెలుగు టెక్ డీల్స్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తాను. అయితే టీవీస్ అనేవి అప్పుడప్పుడు ఆఫర్స్లో చాలా తక్కువ ధరకు దొరుకుతూ ఉంటాయి. అటువంటిప్పుడు మీరు కొనుక్కొని మీ డబ్బులను అయితే సేవ్ చేసుకోవచ్చు. మరి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. ఫస్ట్ మనం టీవీ కొనుక్కునేటప్పుడు మెయిన్గా చూడాల్సింది ఏంటి అంటే డిస్ప్లే చూడండి. అంటే నేను చెప్పాల్సుకున్న దాని ఉద్దేశం ఏంటి అంటే, ఇప్పుడు మనకు మార్కెట్లో చాలా రకాల ఏ ఫీచర్స్ అని చెప్పేసి వస్తాయి. కొన్నిట్లలో మన దాంట్లో వాయిస్ లిమిట్ ఉంటుంది అంటారు, లేకపోతే మన దాంట్లో సౌండ్ క్వాలిటీ బాగుంటుంది అంటారు. చాలా రకాల డిఫరెంట్ ఫీచర్స్ అయితే ఒక టీవీలో ఉంటాయి. కాకపోతే నన్ను అడిగితే మీరు ఫస్ట్ చూడాల్సింది ఏంటి అంటే టీవీ యొక్క డిస్ప్లే చూడండి. మీరు టీవీలో సౌండ్ని మార్చుకోవచ్చు. అంటే కొనుక్కున్న తర్వాత మీకు నచ్చకపోతే సౌండ్ బార్ పెట్టుకొని దాన్ని ఎన్హాన్స్ చేసేసుకోవచ్చు. ఆ సౌండ్ అవుట్పుట్ అనేది బాగా వచ్చే విధంగా చేసుకోవచ్చు. అలానే దానిలో ఉండే సాఫ్ట్వేర్ అనేది బాగాలేదనుకోండి, మనం ఫైర్ స్టిక్ ఏదో ఒకటి పెట్టేసుకొని దాన్ని కూడా మనము తర్వాత మార్చుకోవచ్చు. నేను చెప్పాల్సుకున్న ఉద్దేశం ఏంటి అంటే, మనం టీవీ కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు మా టీవీలో ఈ ఫీచర్ ఉంది, ఆ ఫీచర్ ఉంది, అది అన్నీ చెప్తారు. కాకపోతే డిస్ప్లేనే బాగాలేదనుకోండి, మీ మొత్తం ఎక్స్పీరియన్స్ అనేది వేస్ట్ అవుద్ది. కాబట్టి మనం డిస్ప్లేకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో దీనిలో చాలా రకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిస్ప్లేస్ ఉంటాయి. వీటి గురించి నేను మాట్లాడతాను. కాకపోతే దానికంటే ముందు ఫస్ట్ మనం ఎంత సైజ్ టీవీ తీసుకోవాలి అనేది చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. టీవీ సైజెస్ గురించి మాట్లాడితే డిఫరెంట్ సైజెస్లలో వస్తాయి. 24 వస్తుంది, 32 వస్తుంది, 43 వస్తుంది, 50 వస్తుంది, 55 వస్తుంది, 65, 75, 85 ఇలా డిఫరెంట్ సైజెస్లలో 100 ఇంచులకు పైగా టీవీలు కూడా మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు మన రూమ్ అనేది చిన్నది అనుకోండి, 100 ఇంచెస్ టీవీ తీసుకొచ్చుకొని మనం పెట్టుకుంటే మనకు సరిపోద్దా? ఫస్ట్ మన ఇంట్లో సరిపోదు. లేదా మీరు ఎలాగోలా దాన్ని అడ్జస్ట్ చేసినా సరే మనకు డిస్టెన్స్ అనేది ఎక్కువ లేకపోతే టీవీకి ఉన్న మనకి ఎక్స్పీరియన్స్ అనేది బాగుండదు. ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటి అంటే, ఆ టీవీని ఎక్కడైతే ఫిక్స్ చేస్తున్నామో అది పెద్దగా ఉందా లేదా, అంటే ఆ రూమ్ అనేది పెద్దగా ఉందా లేదా అనే దాని మీద డిపెండ్ అయ్యి మనం టీవీ సైజ్ని అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. నా గురించి చెప్పాలి అంటే, మా పాతిలో ఒకటి ఉండే, దాంట్లో నేను 55 ఇంచెస్ టీవీ తెచ్చాను. కాకపోతే రూమ్ అనేది చాలా చిన్నగా ఉండే, చాలా దగ్గరగా ఉన్న కారణంగా వ్యూవింగ్ ఎక్స్పీరియన్స్ అనేది అంత బాగా వచ్చేది కాదు. రూమ్ డిస్టెన్స్ ప్రకారం ఎన్ని ఇంచుల టీవీలు తీసుకోవాలి అని నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి. దీని ఆధారంగా మీరు ఎన్ని ఇంచుల టీవీలు తీసుకోవాలి అనేది డిసైడ్ అవ్వండి. ఎస్పెషల్లీ ఇప్పుడు మీరు హాల్లో తీసుకున్నారనుకోండి, హాల్లో నన్ను అడిగితే హాల్స్ అనేవి పెద్దగా ఉంటాయి. నార్మల్గా మాట్లాడినట్టయితే దాంట్లో 55 ఇంచెస్ కంటే తక్కువ టీవీ తీసుకుంటే మనకు చాలా చిన్నగా అయిపోద్ది. ఒకవేళ మీ హాల్ అనేది పెద్దగా ఉంటే, అలా కాకుండా చిన్నగా ఉంటే మాత్రం అది వేరే విషయం అనుకోండి. ఇప్పుడు మీరు త్వరలోనే కొత్త ఇల్లు కట్టుకుంటున్నారు, లేకపోతే ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది అనుకుంటే మీరు ఒక టీవీ చూస్ చేసుకోవాలి అంటే నన్ను అడిగితే మాత్రం 55 కంటే 65 ఇంచెస్ తీసుకోండి. హాల్ పెద్ద ఉంటే మాత్రమే. 55 ఇంచెస్ తీసేసుకుంటే చిన్నగా అయిపోతుంది, 50 ఇంచెస్ తీసుకున్నా మరీ చిన్నగా అయిపోద్ది. కాబట్టి 65 దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. ఒకవేళ బెడ్రూమ్ అయితే మాత్రం మీరు 43 ఇంచెస్ 50 ఇంచెస్ టీవీ తీసుకున్నా సరే అక్కడ సరిపోద్ది. ఇక లేదు మా బెడ్రూమ్ అనేది మరీ చిన్నగా ఉంటుంది అంటే దానికంటే తక్కువ చిన్న సైజ్ టీవీస్ని కూడా మనము చూస్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీరు టీవీలో ఏం చూస్తారు అనే దాని మీద డిపెండ్ అయ్యి కూడా టీవీ సైజ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ సెటప్ బాక్స్లో మీరు రీఛార్జ్ చేసుకునే ప్లాన్ అనేది HD ప్లానే అనుకోండి, అటువంటిప్పుడు 24 ఇంచెస్ 32 ఇంచెస్ తీసుకున్నా సరే మీకు బాగానే అనిపిస్తుంది. అలా కాకుండా మీరు HD ఛానల్స్ చూడాలి అనుకుంటే మాత్రం 43 ఇంచెస్ టీవీలు తీసుకుంటే బెస్ట్. 43 ఇంచెస్లో కూడా మనకు 4K కూడా దొరుకుతాయి. అయితే మనం 4K టీవీస్ని ఎప్పుడు చూస్ చేసుకుంటే బాగుంటుంది అంటే, ఇప్పుడు మీరు ఎక్కువగా OTT ప్లాట్ఫామ్స్ చూస్తారనుకోండి, నెట్ఫ్లిక్స్, హాట్స్టార్, చాలా రకాల OTT ప్లాట్ఫామ్స్ ఉన్నాయి చూసారా. సో దాంట్లో ప్లే మూవీస్ అయినా లేకపోతే ఏదైనా వెబ్ సిరీస్ అయినా మనకు 4Kలో ఉంటాయి. కాబట్టి మనం 4K టీవీస్ని తీసుకుంటే బాగుంటుంది. అందుకోసం నేను చెప్పాను, మీరు టీవీలో ఏం చూస్తారు అనే దాని మీద డిపెండ్ అయ్యి మనమైతే టీవీని తీసుకోవాల్సి ఉంటుంది. ప్రజెంట్ నా గురించి మాట్లాడినట్టయితే నేను ఎక్కువగా DTH యూజ్ చేయను. ప్లస్ మనం చూసేదంతా నెట్ఫ్లిక్స్, తర్వాత ఏదైనా న్యూస్ చూడాలన్నా సరే యూట్యూబ్ ఓపెన్ చేసేసి దాంట్లో నుంచే న్యూస్లు చూస్తూ ఉంటాను తప్పిస్తే
ఈ డిటిహెచ్ రీఛార్జ్ చేయడం అయితే మానేశాను నేను. సో అలా మీరు మీ అవసరాన్ని బట్టి ఒక టీవీ సైజ్ని అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంతకుముందు నేను చెప్పినట్టు మనం నెట్ఫ్లిక్స్లో చూసేటప్పుడు 4K ఉంటుంది, తర్వాత మనం దీనిలో డిటిహెచ్లో చూసేటప్పుడు హెచ్డి ఉంటాయని చెప్పాను చూసారా. సో అవన్నీ ఏంటి అంటే ఎవరైతే తెలియదో వాళ్ళకి చెప్తున్నాను. ఇది వచ్చేసి రెజల్యూషన్ అన్నట్టు. దీనిలో మనకు 720p ఉందనుకోండి, దాన్ని హెచ్డి రెడీ టీవీ అంటూ ఉంటాం. ఇందులో మనకు 1 మిలియన్ పిక్సెల్స్ ఉంటాయి అన్నట్టు. ఎన్ని ఎక్కువ పిక్సెల్స్ ఉంటే మనకు ఆ ఇమేజ్ క్వాలిటీ లేదా క్లారిటీ అనేది ఎక్కువ పెరుగుకుంటూ పోతూ ఉంటుంది. నెక్స్ట్ 1080p మాట్లాడినట్టయితే దాన్ని ఫుల్ హెచ్డి అంటాం. దీనిలో 2 మిలియన్ పిక్సెల్స్ ఉంటాయి. అలానే 4K గురించి మాట్లాడినట్టయితే లేదా అల్ట్రా హెచ్డి గురించి మాట్లాడినట్టయితే దీనిలో మనకు 8 మిలియన్ పిక్సెల్స్ ఉంటాయి. ఇక్కడ వరకు మీకు రెజల్యూషన్ ఏంటి అనేది అర్థమైపోయింది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇక టీవీలో మనకు ప్యానల్ అని ఉంటుంది, ఐపీఎస్ ప్యానల్ అని ఉంటుంది, విఏ ప్యానల్ అని ఉంటుంది. ఐపీఎస్ ప్యానల్ గురించి మాట్లాడినట్టయితే మనకు వ్యూవింగ్ యాంగిల్స్ అనేవి బాగుంటాయి. అంటే మీరు రూమ్లో ఎటువైపు నుంచి చూసినా సరే మనకు ఆ పిక్చర్ అనేది బాగానే కనిపిస్తుంది. కాకపోతే దీనిలో మనకు కాంట్రాస్ట్ అనేది అంత బాగోదు. అదే మనం విఏ ప్యానల్ గురించి మాట్లాడినట్టయితే దీనిలో కాంట్రాస్ట్ అనేది బాగుంటుంది. కాకపోతే దీనిలో మనకు వీవింగ్ యాంగిల్స్ అనేవి బాగుండేవి కాదు. కాకపోతే ప్రజెంట్ ఇప్పుడు వీవింగ్ యాంగిల్స్ కూడా విఏ ప్యానల్లో బాగానే ఉంటున్నాయి. అంటే మీరు ఇంట్లో టీవీ పెట్టుకున్న తర్వాత అందరూ టీవీ ముందటనే కూర్చొని చూస్తారా అంటే అంత స్పేస్ ఉందా? అలా కాకుండా స్పేస్ లేక కొంతమంది అటుపక్క కూర్చొని, కొంతమంది ఇటుపక్క కూర్చొని, కొంతమంది సెంటర్లో కూర్చొని చూస్తూ ఉంటారు సార్. డిఫరెంట్ యాంగిల్స్లో కూర్చొని చూస్తూ ఉంటారు సార్. అటువంటి వాళ్ళకు ఐపీఎస్ ప్యానల్లో ఎక్స్పీరియన్స్ అనేది బాగుంది. నెక్స్ట్ మనం టీవీలో వినేది ఎల్ఈడి, ఓఎల్ఈడి, క్యూఎల్ఈడి, మైక్రో ఎల్ఈడి, ఇలా డిఫరెంట్ టర్మినాలజీని మీరు వింటూ ఉంటారు కదా. సో అవేంటి అనే దాని గురించి మాట్లాడడం. మన బడ్జెట్ అనేది తక్కువ ఉంది అనుకోండి, అంటే మనం తక్కువ డబ్బులు పెట్టాలి అనుకున్నప్పుడు మనకు దొరికే టీవీ ఎల్ఈడి టీవీ. ఇందులో మనకు పిక్చర్ క్వాలిటీ అనేది బాగానే ఉంటుంది, కానీ మనకు లో కాంట్రాస్ట్ ఉంటుంది, బ్లాక్స్ అనేవి ప్రాపర్గా కనిపించవు, వీవింగ్ యాంగిల్స్ అనేవి ప్రాపర్గా ఉండవు. యాక్చువల్లీ ఇవన్నీ ఏంటి అంటే మనకు టీవీ బ్యాక్ సైడ్ లైట్స్ ఉంటాయి అన్నట్టు. సో ఆ లైట్స్లలో డిఫరెంట్ టెక్నాలజీస్ అన్నట్టు. ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్లలో కొన్నిట్లలో లైట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, కొన్నిట్లలో టీవీ చుట్టూ లైట్స్ ఉంటాయి, కొన్నిట్లలో మొత్తం లైట్సే ఉంటాయి. సో ఇట్లా డిఫరెంట్ లైటింగ్స్ ఆధారంగా ఏమవుద్ది అంటే మన టీవీలో ఉండే బ్రైట్నెస్ అనేది, కాంట్రాస్ట్ అనేది, లేకపోతే బ్లాక్స్ అనేవి మనకు చాలా బాగా కనిపిస్తూ ఉంటాయి. మొత్తానికి వీళ్ళు బ్యాక్ సైడ్ పెట్టిన లైట్స్ అన్నట్టు. ఆ లైట్స్ అనేవి ఎక్కువ పెట్టారా తక్కువ పెట్టారా దాని ఆధారంగా మన టీవీ ప్రైస్ అనేది మారిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఓఎల్ఈడి టీవీస్ ఉంటాయి. దీనిలో డీప్ బ్లాక్స్ కనిపిస్తాయి, మనకు కలర్స్ అనేవి రిచ్ కలర్స్ కనిపిస్తాయి, కాంట్రాస్ట్ రేషియో అనేది బాగుంటుంది. మూవీస్ చూసే వాళ్ళకు, గేమింగ్ చేసే వాళ్ళకు ఈ టీవీస్ అనేవి బాగా అనిపిస్తాయి. నెక్స్ట్ క్యూఎల్ఈడి టీవీస్ కూడా మార్కెట్లో దొరుకుతాయి. ఎస్పెషల్లీ ఈ వాడు అనేది మనం శాంసంగ్లో చూస్తూ ఉంటాం. కాకపోతే మనకు సోనీ టీవీస్లో, ఎల్జీ టీవీస్లో కూడా ఇది కనిపిస్తుంది. కాకపోతే పేర్లు మాత్రం డిఫరెంట్ ఉంటాయి. ఎల్జీ వాళ్ళు నానోసెల్ అంటే, సోనీ వాళ్ళు ట్రిల్యూమినస్ అంటారు. సో పేర్లు మాత్రం డిఫరెంట్, కానీ అదే క్యూఎల్ఈడి టీవీ. సో ఇలా మనకు వివిడ్ కలర్స్ కనిపిస్తూ ఉంటాయి, చాలా బ్రైట్గా ఉంటుంది. కాకపోతే మనకు ఓఎల్ఈడి లాగా డీప్ బ్లాక్స్ అనేవి అంత ప్రాపర్గా కనిపించవు, కొంచెం గ్రేష్ కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి మనకు మినీ ఎల్ఈడి అని ఉంటుంది. ఇప్పుడు మనకు ఎల్ఈడి టీవీస్తో పోల్చుకున్నట్టయితే మనకు దీనిలో బ్యాక్ లైటింగ్ బాగున్న కారణంగా మీ రూమ్లో ఎక్కువ బ్రైట్నెస్ ఉన్నా సరే, మనం గేమింగ్ చేసేటప్పుడు అయినా సరే మనకు అన్ని ప్రాపర్గా కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ మీకు మైక్రో ఎల్ఈడి టీవీస్ అని కూడా వినిపిస్తూ ఉంటాయి. కాకపోతే ఈ టెక్నాలజీ ఉన్న టీవీస్ అనేవి చాలా ఎక్కువ రేటు ఉంటాయి. ఇప్పుడు మనకు ఓఎల్ఈడి కంటే సుపీరియర్ అని చెప్పేసుకోవచ్చు. మంచి బ్రైట్నెస్ ఉంటుంది. జనరల్గా మీరు ఓఎల్ఈడి టీవీస్లలో బర్నింగ్ ఇష్యూస్ ఉంటాయని చెప్పేసి వింటూ ఉంటారు చూసారా. అంటే మనం ఏదైనా ఒక ఛానల్ అనేది మాటికి అదే చూస్తూ ఉంటే అక్కడ ఆ లోగో అనేది అట్లానే మిగిలిపోద్ది అని చెప్పేసి. సో అటువంటి సమస్యలు అనేవి ఈ టీవీస్లో ఉండవు. ఇప్పుడు నేను చెప్పిన ఆర్డర్ ఆధారంగా మీకు టీవీ యొక్క ప్రైజెస్ అనేవి మారిపోతూ ఉంటాయి. సో మీకు బడ్జెట్ అనేది మ్యాటర్ కాదు అనుకుంటే మీరు దానికి తగ్గట్టు ఒక టీవీని కొనుక్కోవచ్చు. అంటే మీరు క్యూఎల్ఈడి టీవీ తీసుకుంటారా, ఇంతకుముందు నేను చెప్పినట్టు మైక్రో ఎల్ఈడి టీవీ తీసుకుంటారా, అదంతా ఇక మన దగ్గర ఉండే డబ్బుల మీద ఆధారపడి ఆ టెక్నాలజీ టీవీస్ అనేవి మన ఇంట్లోకి వస్తాయి. నెక్స్ట్ మనం టీవీలో చూడాల్సింది రీఫ్రెష్ రేట్. సో మరి మీరు మీ టీవీలో ఎక్కువగా గేమింగ్ చేస్తారు, యాక్షన్ మూవీస్ ఎక్కువ చూస్తారు అని అనుకున్నప్పుడు 120 Hz రీఫ్రెష్ రేట్ ఉండే టీవీలు తీసుకుంటే బెస్ట్. అలా కాకుండా నేను మా ఇంట్లో గేమింగ్ చేయను, ఎక్కువ యాక్షన్ మూవీస్ చూడను అని అనుకునే వాళ్ళు మీరు నార్మల్గా 60 Hz రీఫ్రెష్ రేట్ ఉన్న టీవీని తీసుకున్నా సరిపోద్ది. అంటే చాలామంది ఇళ్లలో PS5, Xbox ఇటువంటి ఉంటాయి సారా, వాళ్ళైతే 120 Hz రీఫ్రెష్ రేట్ ఉన్న టీవీనే తీసుకోండి. నెక్స్ట్ టీవీలో మనం చూడాల్సింది HDR సపోర్ట్, అంటే హై డైనమిక్ రేంజ్ అన్నట్టు. నన్ను అడిగితే మాత్రం HDR సపోర్ట్ ఉన్న టీవీనే తీసుకోవాలి. ఇప్పుడు మీరు ఒకవేళ ఫ్యూచర్ ప్రూఫ్ టీవీ కావాలి అనుకుంటే, ఒకవేళ మీకు టీవీలో డాల్బీ విజన్ ఉందనుకోండి, సో దాన్ని చూస్ చేసుకోండి. అలా కాకుండా ఇప్పుడు మనం శాంసంగ్ ఇంకా వేరే టీవీస్ గురించి మాట్లాడినట్టయితే, ఎస్పెషల్ శాంసంగ్ గురించి మాట్లాడినట్టయితే HDR10+ అని చెప్పేసి ఉంటుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ శాంసంగ్ S25 అల్ట్రానో, S24 అల్ట్రానో ఇటువంటి మొబైల్స్ యూజ్ చేసి దీనిలో రికార్డ్ చేసేటప్పుడు ఎలాంటి ఫార్మాట్లో అయితే రికార్డ్ చేశారో అటువంటిదే మీకు టీవీలో కూడా కనిపించాలి. ఇప్పుడు దీనిలో HDR+లో రికార్డ్ చేసి టీవీలో
ఆ సపోర్ట్ లేదనుకో మీకు టీవీలో అలానే కనిపించదు. మొత్తానికి చెప్పింది ఏంటి అంటే మనం ఎలాగైతే రికార్డ్ చేసామో అటువంటి ఫార్మాట్లోనే, అటువంటి బ్రైట్నెస్ తోటే, అటువంటి కలర్స్లోనే కనిపించాలి అనుకుంటే ఇటువంటి అన్ని ఫీచర్స్ అనేవి మన టీవీలో ఉండాలి. ఇక మన దగ్గర డబ్బులు లేవు అనుకున్నప్పుడు మనకు HDR10 సపోర్ట్ ఏదైతే ఉంటుందో అది మాత్రం దొరుకుతుంది. ఇక కొంచెం ఎక్కువ డబ్బులు పెట్టుకుంటే డాల్బీ విజన్, HDR10+ లాంటివి అయితే దొరుకుతాయి. ఇక నెక్స్ట్ OS గురించి మాట్లాడినట్టయితే మనకు డిఫరెంట్ OSలు దొరుకుతాయి. ఆండ్రాయిడ్ టీవీలో మనకు చాలా ఎక్కువ యాప్స్ దొరుకుతూ ఉంటాయి. చాలా రకాల యాప్స్ని మనం ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు. అదే మనము శాంసంగ్ సంబంధించిన టీవీ తీసుకుంటే టైజన్ OS ఉంటుంది. ఇందులో యాప్స్ ఉండవని కాదు, ఇందులో కూడా బాగానే ఉంటాయి యాప్స్. ఇప్పుడు నా ఇంట్లో శాంసంగ్ టీవీ ఉంది, నేను ఎక్కువగా ఆ శాంసంగ్ టీవీలోనే చూస్తూ ఉంటాను. నేను చూడవచ్చుకున్న అన్ని రకాల యాప్స్ అనేవి దానిలో ఉన్నాయి. నెట్ఫ్లిక్స్, సోనీ లివ్, హాట్స్టార్ ఏది కావాలంటే అది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కాకపోతే కొన్ని థర్డ్ పార్టీ యాప్స్ అనేవి మనం ఇంటర్నెట్లో నుంచి డౌన్లోడ్ చేసుకొని టీవీలో ఇన్స్టాల్ చేసుకోవాలి అనుకుంటూ ఉంటాం చూసారా, ఆండ్రాయిడ్ యాప్స్, వీటికి సపోర్ట్ ఉండదు అన్నట్టు. నాకైతే ఆ టీవీలో ఎక్కువ అవసరం పడలేదు. నాకు వేరే టీవీస్ కూడా ఉన్నాయి కాబట్టి దానిలో కూడా నేను ఇన్స్టాల్ చేసి చూసుకోగలుగుతాను. LG వాళ్ళ WebOS ఉంటుంది. అలా కాకుండా ఇక మీకు టీవీలో OS నచ్చలేదు అనుకోండి, ఫైర్ స్టిక్ దొరుకుతుంది కదా, దాన్ని తీసుకొచ్చుకొని పెట్టుకుంటే మనం OSని కూడా చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక టీవీలో చాలామంది చూసేది ఏంటి అంటే సౌండ్ బాగుండాలి అనుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు చూడండి, టీవీలు అనేవి మార్కెట్లో కొత్త టెక్నాలజీతో వస్తూ ఉంటే ఆ టీవీలు అనేవి పల్చగా అయిపోతున్నాయి. పల్చగా అయిపోయిన కారణంగా దాంట్లో వాళ్ళు చెప్తారు మాకు ఇన్బిల్ట్ సబ్వూఫర్ ఉంది, తర్వాత డాల్బీ అట్మాస్ ఉంది, 200 వాట్ స్పీకర్ ఉంది, 100 వాట్ స్పీకర్ ఉంది, ఇవన్నీ చెప్తారు. కాకపోతే అవన్నీ కాగితపు మాటలే. నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి చూసింది ఏంటి అంటే మీరు ఎంత కాస్ట్లీ టీవీ తీసుకున్నా సరే దానికి ఒక మంచి సౌండ్ సిస్టమ్ పెట్టుకుంది మీరు మంచి సౌండ్ని ఎక్స్పీరియన్స్ చేయలేరు. దాంట్లో వాళ్ళు ప్రొవైడ్ చేసే సౌండ్ అనేది ఏ క్వశ్చన్ సరిపోదు. ఒకవేళ మన రూమ్ అనేది చిన్నగా ఉండి అటువంటిప్పుడు అయితే సరిపోద్ది, కానీ అలా కాకుండా పెద్ద హాల్ ఉండి మీరు ఎక్స్పెన్సివ్ టీవీ తీసుకున్నారనుకోండి, దానిలో మంచి సౌండ్ ఎక్స్పీరియన్స్ రావాలంటే మాత్రం మీరు పక్కా ఒక మంచి ఆడియో సిస్టమ్ అయితే పెట్టుకోవాల్సిందే. దీంతో పాటే చాలా రకాల ఫీచర్స్ కూడా తీసుకొస్తున్నారు. ఆ టీవీని అప్ స్కేల్ చేస్తుంది, అది చేస్తుంది, ఇది చేస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. సో అవైతే పనిచేస్తాయి. కాకపోతే ఆ ఫీచర్స్ కారణంగా మీరైతే కొంచెం ఎక్కువ డబ్బులు పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక టీవీలో రిమోట్స్ వస్తున్నాయి. దానిలో మనకు సోలార్ సెల్ రిమోట్స్ అని చెప్పేసి వస్తున్నాయి. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిమోట్స్ వస్తాయి. ఆ రిమోట్లలో కూడా మనకు హాట్ కీస్ ఉంటాయి. అంటే డైరెక్ట్ హాట్స్టార్ ఓపెన్ చేయడానికి, లేకపోతే యూట్యూబ్ ఓపెన్ చేయడానికి, ఇటువంటివి ఎన్ని ఎక్కువ ఉంటే అన్ని మంచిది అని చెప్పేసి నాకు అనిపించింది. చాలా ఈజీగా అయితే మనం ఆ యాప్స్ని ఓపెన్ చేయొచ్చు. ఈ మధ్యకాలంలో వెబ్ సిరీస్ అనేవి డిఫరెంట్ OTT యాప్స్లలో వస్తున్నాయి. సోనీ లివ్లో ఒకటి వస్తే, Z5లో ఒకటి వస్తుంది, హాట్స్టార్లో ఒకటి వస్తుంది, ప్రైమ్లో ఒకటి వస్తుంది. ఆ యాప్స్ సంబంధించిన హాట్ బటన్స్ అనేవి మీ రిమోట్లోనే ఉంటే ఫాస్ట్ అయితే ఓపెన్ చేయొచ్చు. దాని తర్వాత మనకు వాయిస్ రిమోట్స్ ఉంటాయి చూసారా, సో వాటిని ప్రిఫర్ చేస్తే బెస్ట్. ఎందుకంటే మనం మొబైల్ అయితే చాలా ఫాస్ట్గా టైప్ చేయొచ్చు, కానీ రిమోట్లో అయితే టైప్ చేయడానికి చాలా టైం పట్టుద్ది. అదే మనకు వాయిస్ అసిస్టెంట్ లేదా వాయిస్ కమాండ్ ఉన్న రిమోట్ ఉన్నది అనుకోండి, చాలా ఈజీగా అయితే యాప్స్ని ఓపెన్ చేయొచ్చు. నెక్స్ట్ ఆన్లైన్లో కొనుక్కోవాలా, ఆఫ్లైన్లో కొనుక్కోవాలా, మీకు ఎక్కడ తక్కువ ధరకు వస్తే అక్కడ కొనుక్కోండి. ఇందులో పెద్ద సమస్య అయితే ఉన్నట్టు నాకు అనిపించదు. కాకపోతే మీరు శాంసంగ్, LG, నెక్స్ట్ సోనీ టీవీస్ కొనుక్కున్నారనుకోండి, దీనికి సంబంధించిన సర్వీస్ సెంటర్స్ అనేవి మనకు చాలా ఎక్కువ ఉంటాయి, చాలా ఈజీగా రిపేర్ అయిపోతాయి. కాకపోతే దీనిలో మనం బెస్ట్ మోడల్స్ కొనుక్కోవాలి అంటే ఎక్కువ డబ్బులు పే చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా బడ్జెట్లో కొనుక్కోవాలి అంటే మనకు VU దొరుకుద్ది, రెడ్మీ వాళ్ళ టీవీస్ దొరుకుతూ ఉంటాయి, హైసెన్స్, TCL అని చెప్పేసి డిఫరెంట్ బ్రాండ్స్ టీవీస్ దొరుకుతూ ఉంటాయి. ఇక మనకు బడ్జెట్లో అంటే OnePlus వాళ్ళు, Xiaomi వాళ్ళు, VU వాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు అనుకోండి. అయితే వీటికి సంబంధించిన ఆఫ్టర్ సేల్ సర్వీస్ అనేది అంత బాగుండదు. నేనైతే ఇప్పటివరకు చూసిన దాని ప్రకారం రిపేర్ అవుతాయి, కాకపోతే ఎక్కడో సర్వీస్ సెంటర్స్ ఉంటాయి. మీరు రిమోట్ ఏరియాలో ఉన్నారనుకోండి, దాన్ని పట్టుకుని ఎక్కడికో వెళ్ళాల్సి ఉంటుంది. అదే శాంసంగ్, LG, సోనీ గురించి మాట్లాడినట్టయితే మీకు చాలా దగ్గరలోనే దీనికి సంబంధించిన సర్వీస్ సెంటర్స్ దొరుకుతాయి కాబట్టి చాలా ఈజీగా రిపేర్ అయిపోతాయి. దీంతో పాటు ఇక మనకు మొబైల్లో వచ్చినట్టు అంత ఫాస్ట్గా అయితే టీవీస్లో రిపేర్స్ అనేవి రావు, చాలా తక్కువ వస్తూ ఉంటాయి. అట్లా కాకుండా మీరు కొంచెం స్వీట్ తిని ఆ స్వీట్ ముక్క తీసుకుపోయి టీవీ మీద పెట్టిన తర్వాత దాంట్లోకి చీమలు వెళ్ళి దాంట్లో మొత్తం ఖరాబ్ చేసేసాయి అనుకోండి, అటువంటిప్పుడు అయితే కష్టపడాల్సి ఉంటుంది దాన్ని రిపేర్ చేయించుకోవడానికి. దీంతో పాటే మీ ఇంట్లో Xbox ఉంది, లేకపోతే గేమింగ్ కన్సోల్స్ పెట్టి ఆడుతూ ఉంటారు అనుకున్నప్పుడు, సౌండ్ బార్ కనెక్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు HDMI 2.1 ERC పోర్ట్ ఉండే టీవీస్ని అయితే తీసుకోండి. దీని తర్వాత చాలామంది టీవీస్ని గోడకు పెట్టేస్తారు. దాని తర్వాత ఇబ్బంది పడే విషయం ఏంటి అంటే దానికి పెన్ డ్రైవ్ కనెక్ట్ చేయాలి అని అంటే ఆ పోర్ట్స్ అనేవి బ్యాక్ మాత్రమే ఉన్నాయనుకోండి, కింద లేవనుకోండి, అటువంటిప్పుడు కష్టపడాల్సి వస్తుంది. సో అలా కనెక్ట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఫస్టే మనకు USB ఎక్స్టెన్షన్ కేబుల్స్, HDMI కేబుల్స్ అనేవి ఉంటాయి. సో దాన్ని మనం పెట్టేసుకుంటే స్టార్టింగే, దాని తర్వాత USB కేబుల్స్ని కనెక్ట్ చేసుకోవచ్చు లేదా HDMI కేబుల్స్ని కనెక్ట్ చేసుకోవచ్చు అనుకోండి. దాని తర్వాత కొన్ని టీవీస్ అనేవి చాలా స్లోగా బూట్ అవుతూ ఉంటాయి సరే. దానికి రీజన్ ఏంటి అంటే ఫస్ట్ దానికి అప్డేట్స్ అనేవి రావు. ఒకవేళ అప్డేట్స్ వచ్చినా సరే దాంట్లో ఉండే ర్యామ్ అనేది, ఇంటర్నల్ స్టోరేజ్ అనేది సపోర్ట్ చేయక ఆ టీవీస్ అనేవి చాలా స్లోగా బూట్ అవుతూ ఉంటాయి. సో అటువంటి వాటి కోసం
మీరు ఫస్టే మినిమం ఒక 2 GB ర్యామ్ 16 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉండే టీవీస్ని అయితే తీసుకోండి. అంటే మనం పెట్టే బడ్జెట్ అనేది ఎక్కువైతే అవి దొరుకుతాయి. అలా కాకుండా మీరు తక్కువ బడ్జెట్ పెట్టినప్పుడు మాత్రం మీకు 1 GB ర్యామ్ 8 GB ఇంటర్నల్ స్టోరేజ్ దొరుకుతుంది. మొత్తానికి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో. మరి ఇదే వీడియోలో నేను ఏ టీవీస్ కొనుక్కోవాలి అనే దానికి సంబంధించిన లిస్ట్ చెప్దాం అనుకున్నాను, కానీ ఇప్పటికే చాలా పెద్దగా అయిపోయింది వీడియో. సో నెక్స్ట్ వీడియోలో చెప్తాను 55 ఇంచెస్లో 65 ఇంచెస్లో 75 ఇంచెస్లో లేకపోతే 43 ఇంచెస్లో ఏ టీవీ కొనుక్కోవాలి అనే దాని గురించి వీడియో చేస్తాను. మరి మీలో ఎంతమంది ఎన్ని ఇంచెస్లో టీవీ కొనుక్కోవాలనుకుంటున్నారో కింద కామెంట్లో రాయండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.